హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీ టమాటో రైస్. సో దాన్ని ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. ఫస్ట్ మనము ఆనియన్స్ని ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకొని, మనం బిర్యానీ కట్ చేసుకుంటాం కదా, అలాగా స్ట్రైట్గా కట్ చేసుకొని ఇట్లా స్మాష్ చేసుకుంటే మనకి సన్నగా వస్తుందన్నమాట. సో తినేటప్పుడు మనకి ముక్క అంతగా తెలియదు. సో టమాటోస్కి మామూలుగా ఒక 3 to 4 పడుతుంది. బట్ ఇక్కడ నేను మాకు జస్ట్ ఇద్దరికి మాత్రమే కాబట్టి నేను ఒక 2 పెద్దవి బిగ్ సైజ్ టమాటోస్ని కట్ చేసుకున్నాను. సో ఇలాగా స్ట్రైట్గా గ్రీన్ చిల్లీస్ని ఇలా కట్ చేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలండి. సో దీని తర్వాత మనం ఒక కుక్కర్లో కొంచెం గీ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కానీ గీ కానీ రెండింటిని కూడా మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. సో మీరు ఇలా మిక్స్ చేసి వేసుకున్నాక, సో దీంట్లో కొద్దిగా నేను జీడిపప్పులు వేసుకున్నానండి టేస్ట్కి. సో టమాటో రైస్కి కొంచెం జీడిపప్పులు వేయించి నెయ్యిలో తీసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ నేను మసాలా దినుసులు తీసుకున్నానండి. మసాలా అంటే పట్టా, లవంగము, బిర్యానీ ఆకు, సోంపు, సో ఇవన్నీ కూడా లవంగము, ఇవన్నీ కూడా నేను అన్నిటినీ కలిపి ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఇలా అన్నిటినీ మిక్స్ చేసుకున్నాక మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా దీంట్లో కలిపేసుకోవాలి. సో కలుపుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి. సో ఇట్లా బాగా కింద నుంచి బాగా మిక్స్ చేసుకుంటే మనకి బాగా ఆనియన్స్ అన్నీ బాగా కలిసిపోతుంది. కొద్దిగా ఉప్పు వేసుకున్నారంటే మీకు మెత్తబడుతుంది. సో మెత్తబడినాక ఆనియన్స్ మీకు తొందరగా వేగుతున్నాయి, బ్రౌన్ కలర్స్లో ఇది వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను రైతా రెడీ చేసుకుంటున్నానండి. సో ఆనియన్ రైతా అనమాట. సో ఇట్లా నేను స్మాషర్ తోటి రెడీ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా రెడీ చేసుకుంటే తినేదానికి బాగుంటుంది. సో ఇలా కట్ చేసి పెట్టుకున్నాక కొద్దిగా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని, సో దాంట్లో కర్డ్ మిక్స్ చేసుకోవడమే. సో చాలా టేస్ట్గా ఉంటుందండి దీనికి సైడ్ డిష్. సో లేదు అంటే కుర్మా కానీ చట్నీ కూడా బాగానే ఉంటుంది. బట్ ఈరోజు నేను దీంతో చూపిస్తున్నాను. సో ఇలా కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి లైట్గా చిల్లీ పైన టేస్ట్కి వేసుకున్నారంటే చిల్లీ పౌడర్, రైతా రెడీ. సో ఇంకా మనము కుక్కర్ పెట్టుకున్నాం కదండి ఆల్రెడీ మనము. సో ఎంతవరకు వచ్చిందో చూద్దాము. సో ఇక్కడ నేను కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను. చూసారా ఎంత టేస్టీగా సూపర్గా వచ్చిందో టమాటో రైస్, కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ముందుగా మనం గీలో వేయించి పెట్టుకున్నాం కదా ఆ క్యాష్యూస్ అంటే జీడిపప్పుని వేసి కింద నుంచి బాగా ఇట్లా గంటితోటి కలిపి పెట్టుకొని, సో ఇక్కడ నేను కొద్దిగా కలర్ యాడ్ చేస్తున్నానండి. సాఫ్రాన్ కలర్ అంటారు కదా, సాఫ్రాన్ మిక్స్ చేసిన కలరు. సో మీరు మామూలు కలర్ కూడా వాడుకోవచ్చు. సో సాఫ్రాన్ని కొద్దిగా వాటర్లో నానబెడితే ఆ కలర్లో వచ్చేస్తుంది. అంతేనండి, టమాటో రైస్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఎవరికైనా హోమ్మేడ్ పికిల్స్ కావాలనుకుంటే నాకు డిస్క్రిప్షన్లో పెట్టిన నంబర్కి ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో మన ఆంధ్ర హోమ్మేడ్ అన్ని రకాల పికిల్స్ చేస్తున్నామండి హోమ్మేడ్లోనే. సో మీకు ఎవరికైనా కావాలంటే ఆల్ ఇండియా కొరియర్ ఆల్సో అవైలబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.